పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై క్రమంగా పెరుగుతోంది. యుద్ధం ఆగకపోవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణాకు అంతరాయం కలుగుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపైన పడుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇవాళ దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. యుద్ధం కొనసాగితే పరిస్థితి దారుణంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం కొనసాగితే నెక్స్ట్ ఏం జరగబోతోంది, భారత్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోవడానికి ఏంటి, ఈ యుద్ధమే కారణం అనుకోవచ్చు? వేరే కారణమేం లేదు. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో మొన్నటి వరకు $91 ఉండేది. $91-92 నుంచి ఏకంగా ఇవాళ ఉదయం $119 టచ్ అయింది. 119, $120 గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో టచ్ అయింది. ఇవాళ $119 టచ్ అయింది. దాంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అయినాయి, మళ్ళీ రికవర్ అయినాయి. నిఫ్టీ 24,700 దగ్గరలోకి వచ్చింది. 23,697 లో 23,697, హైయెస్ట్ 24,078, అంటే మళ్ళీ పికప్ అయింది. 24,078 దగ్గర టచ్ అయ్యి క్లోజ్ 24,000 పైనే క్లోజ్ అయింది. బట్ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. సో మాట్లాడదాం ఈ విషయం మీద. శేషు గారు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ అనలిస్ట్. శేషు గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. సో చాలా బ్యాడ్ టఫ్ ఫేజ్లో ఉన్నామని చెప్పొచ్చా మనం? స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు లాస్ట్ 2 years పేషెన్స్ ఏనా? ఎంత పేషెంట్గా ఉన్నా లాస్ తప్ప పెద్దగా ప్రాఫిట్స్ వచ్చిన పరిస్థితి లేదు. ముందుగా నమస్కారం అండి. సో ఓవరాల్ గా మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఒక టఫ్ సిచ్యువేషన్ లో స్టాక్ మార్కెట్స్ పరంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ అనే కాదండి, గ్లోబల్ ఎకానమీ అంతా కూడా క్రైసిస్ లోకి వెళ్ళబోతుంది. ఇదే విధంగా ఉండగలిగి ఉంటే వార్ అంటే స్టాక్ మార్కెట్స్ కొద్దిసేపు దాని గురించి మనం పక్కన పెడతాము. మనం ఎక్కువగా గ్లోబల్ ఎకానమీ పరంగా చూసుకుంటే అసలే క్రైసిస్ లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మరింత క్రైసిస్ లోకి వార్ అనేది నెట్టే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు అంటే ఇట్లే కొనసాగితే, వార్ అనేది ఇట్లే కొనసాగితే మరింత క్రైసిస్ లోకి గ్లోబల్ ఎకానమీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఇది నెగిటివ్ గా చూడాలి అంటే, పాజిటివ్ గా చూడాలంటే నెక్స్ట్ 1-2 రోజుల్లో ఏదన్నా మనకి వార్ ఇంతటితో ఆగిపోతుంది, అటు ఇరాన్ అండ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి స్టేట్మెంట్ అక్కడి నుంచి ఏదైనా పాజిటివ్ గా రాగలిగితే ఇమ్మీడియట్ గా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ రోజులు వార్ కొనసాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అటు గ్లోబల్ ఎకానమీకి మంచిది కాదు, మరీ ముఖ్యంగా ఇండియాకి అసలు మంచిది కాదండి. ఇండియా పరిస్థితి వేరు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తుండేవాడిని, ఇండియాకి ట్రంప్ రిలేటెడ్ ఏమన్నా వచ్చినా కూడా, అంటే ట్రేడ్ వార్ వచ్చినా కూడా పెద్ద నెగిటివ్ కాదని చెప్పేవాడిని. బట్ ఇది మాత్రం క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది ఇండియాకి చాలా చాలా పెద్ద నెగిటివ్ అండి. ఎందుకంటే 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనకి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఈవెన్ మనం చైనా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా వాళ్ళేమి మనకి $60 అంటే జస్ట్ ఒక 1 week బ్యాక్ అని గమనిస్తే క్రూడ్ ఆయిల్ $60 ఉండేది. ఈ రోజు ఎంత అయిందో మీకు తెలిసిందే. దగ్గరగా $1 or $2 దగ్గర ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇండియాకి చాలా నెగిటివ్ అనమాట. కాబట్టి అందరు కోరుకోవాల్సింది ఏంటి అంటే ఇమ్మీడియట్ గా వార్ అనేది ఆగిపోవాలి. సో అదొకటే స్టాక్ మార్కెట్స్ ని ముందుకు తీసుకెళ్లే అంశముగా చెప్తాను. ఓకే, సో క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు ఇవాళ $119 టచ్ అయ్యి ప్రస్తుతం $102 దగ్గర ఉంది బ్రెంట్ క్రూడ్. సో క్రూడ్ ఆయిల్ ధర ఎంత వరకు ఉంటే మనకు సేఫ్? అంటే ఎంత తక్కువ ఉంటే అంత సేఫ్ అండి, అంత మనకి మంచిది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అయితే అట్లీస్ట్ $75 లోపలికి వెళ్ళగలిగితే క్రూడ్ ఆయిల్ మనకి సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. $75, ఎందుకంటే ఇటువైపు రూపీ అనేది మళ్ళీ మనకి వీక్ అయింది, అది కూడా గమనించాలి. కాబట్టి ఏంటంటే
$75 బిలో ఉంటే మనకి మంచిదండి. అయితే క్రూడ్ ఆయిల్ గతంలో ఇట్లా పెరిగింది అంటే 2008 లో $140 వెళ్ళిందండి క్రూడ్ ఆయిల్. 2008 లో $140 వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఇదే పెరగడం. కోవిడ్ లో కోవిడ్ లో ఒక టైంలో మైనస్ లోకి వెళ్ళిపోయింది, అది వేరే విషయం అనుకోండి. దాని తర్వాత మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగడము ఇదే చాలా అంటే తక్కువ టైం, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఇదే టైంకి $60-62 దగ్గర బ్యారెల్ క్రూడ్ అనేది ట్రేడ్ అయ్యేది. ఈ రోజు ఇంట్రాడేలో ఒక దశలో 119 దాకా వెళ్ళింది. ప్రస్తుతానికి 102, 103 దగ్గర ఓవర్ అవుతుంది. నేను కూడా 75 బిలో ఉంటే మనకి మంచిదండి. బట్ అవన్నీ కూడా మన చేతిలో ఉండవు కాబట్టి త్వరగా ఈ రోజు రేపట్లో ఏదో మనకి మంచి పాజిటివ్ న్యూస్ పరంగా చూడాలి అని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇవాళ 23,700 బిలో కూడా వచ్చింది నిఫ్టీ. మళ్ళీ పోయిన మార్చ్ ఏప్రిల్లో 21,700 టచ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ దాదాపు ఆల్ టైమ్ హై 26,373 కూడా వచ్చింది. ఆల్ టైమ్ హైకి దగ్గరలో వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇవాళ 24,000 పైన క్లోజ్ అయింది. సో ఇంకా ఎక్కడి వరకు రావచ్చు? ఇంకా మళ్ళీ 21,700 ఆ విధంగా టెస్ట్ చేయవచ్చా? అవకాశం ఉందా? మళ్ళీ ఎంత అంటున్నారండి? 21,700 ఏదైతే ఈ లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో టచ్ చేసిన లో. ఓకే అంటే ఇదంతా కూడా అండి మన చేతుల్లో ఏమి లేని, అంటే మామూలుగా పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరండి. ఇప్పుడు అంతా కూడా చాలా డిఫరెంట్ గా, అంటే పరిస్థితులు అంటే న్యూస్ బేస్డ్ మూవ్స్ అంటాము. అంటే పూర్తిగా న్యూస్ బేస్డ్. మళ్ళీ ఇది వార్ మరింత ఉధృతమైపోయి మళ్ళీ అటు కంప్లీట్ గా క్రూడ్ ఆయిల్ సప్లై చేయనే తెగిపోయి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది దగ్గరగా 35% మన రష్యా దగ్గర నుంచి అయితే ఇంకా మిగతా 35% ఇరాక్, యుఏఈ, దుబాయ్ నుంచి మనం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి సో ఈ వార్ మరింత పెరిగితే మాత్రం డెఫినెట్ గా నేను కూడా మీరన్న లెవెల్స్ కి నిఫ్టీ రావచ్చు. బట్ ఓవరాల్ గా ఈ రోజు అంటే టెక్నికల్స్ చూడగలిగితే ఈ రోజు క్లోజింగ్ అనేది, అంటే మార్కెట్ ఓపెనింగ్ లో ఓపెన్ అయినా కూడా మళ్ళీ క్లోజింగ్ 24,000 పైకి వచ్చింది. ఆ తర్వాత 23,800 అనేది చాలా చాలా గతంలో మనకి ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరిగాయి అనమాట. ఆ హైయర్ లెవెల్స్ లో మనకి 26,300 నుంచి రివర్స్ అయితే డౌన్ సైడ్ 23,800 అనేది సపోర్ట్. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఆల్ ది వే 22,000 దాకా నిఫ్టీ రావడానికి అవకాశం ఉందండి. అది ఇదంతా కూడా అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా ఈ వార్త అంటే న్యూస్ మీద ఆధారపడి ఉంటుందండి. న్యూస్ వార్ మరింత ఉధృతం అయితే మాత్రం డెఫినెట్ గా నేను కూడా 23,000 బ్రేక్ కావడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. ఓకే సో యుద్ధం ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొత్త ఇన్వెస్ట్మెంట్ వద్దని చెప్తారా, వెయిట్ చేయమంటారా, లేదా ఇది ఒక ఆపర్చునిటీ అంటారా? ఒకటే అండి, ఆపర్చునిటీ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒకవైపు ఆపర్చునిటీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మన మార్కెట్స్ లాస్ట్ గత 1.5 year నుంచిగా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్ హై నుంచి ఒక 10%, అంటే 26,300 నుంచి చూస్తే ఒక 10% కరెక్షన్ మనకు వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా మనలో లోపం వల్ల రాలేదు. అంటే మనకి డొమెస్టిక్ ఎకానమీలో ఎటువంటి లోపం లేదు. సో డొమెస్టిక్ ఎకానమీలో మనలో లోపం ఉండి మన కంపెనీస్ సరిగా పనితీరు బాగాలేకపోతే, మన గ్రోత్ లేకపోతే అప్పుడు మనం స్టాక్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇదంతా కూడా ఏంటి అంటే గ్లోబల్ గా జరుగుతున్న ఒక ఎవరు ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ పరిణామం అన్నమాట క్రూడ్ ఆయిల్ పెరగడం. సో దాని కారణంగా ఒక స్టెప్ ఎకానమీ అనేది వెనక్కి తీసుకుంటుంది. ఒక 1 quarter రిజల్ట్స్ సరిగా రాకపోవచ్చు. బట్ నేను అనేది ఏంటంటే మంచి స్టాక్స్ లో ఉంటే మీరు యాడ్ చేసుకొని హోల్డ్ చేయండి, ఇంకా డిప్స్ లో యాడ్ చేసుకోండి. కాకపోతే ఏంటి అంటే మన అన్సర్టనిటీ అనేది ఉంటుందండి. అన్సర్టనిటీ మనం ఇప్పట్లో మనం ఎప్పుడు ఈ అన్సర్టనిటీ పోతుందో చెప్పలేము. కాబట్టి అన్సర్టనిటీ అయితే ఉన్నంత కాలం ఈ వోల్టాలిటీ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో బాగా ఉండొచ్చు.
కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు అంతా ఒకేసారి బల్క్ గా కాకుండా స్లోగా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేసుకుని చెప్పి. అంటే ఇప్పుడు స్టాగర్డ్ మ్యాన్ అంటే ఇప్పుడు ఎంత ఒక 25-30% పెట్టొచ్చా ఉన్న అమౌంట్ లో? వాళ్ళ దగ్గర ఉంటే 25 పెట్టచ్చు అండి, ఎందుకంటే కానీ ఇప్పటికే చాలా మంది చితికిపోయి ఉన్నారు ప్రాఫిట్స్ బుక్ చేసుకోకుండా. చాలా మంది ఇంకా రన్అట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తారు? ఇంకా డబ్బు ప్రస్తుతానికి ఏమాత్రం కూడా డబ్బు క్యాష్ లో లేకుండా మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే మాత్రం మీరు ఏ స్టాక్స్ లో ఉన్నారో ఒకసారి మీ స్టాక్స్ ని ఒకసారి చూసుకోండి. అవన్నీ కూడా మంచి కంపెనీస్ అయితే 30% 40% పడినా కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, భయం లేదు. సో అట్లా కాకుండా మీరు మీ దగ్గర ఉన్న కంపెనీస్ ఏమాత్రం కూడా ఫండమెంటల్స్ అనుకూలంగా లేని కంపెనీస్ లో మీరు ఉంటే ఎగ్జిట్ తీసుకోండి. అది 50% 40% మార్కెట్ పెరిగిందా మార్కెట్ పడిందా అని కాకుండా అవేంటి అంటే ఇంకా పెరగవండి. కొన్ని స్టాక్స్ ఉంటాయి ఫండమెంటల్ గా వీక్ ఉన్నవి, అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరిగే అవకాశాలు ఉండవు. సో అటువంటి స్టాక్స్ జోలికి ఆల్రెడీ ఉంటే మాత్రం అవి మీ పోర్ట్ఫోలియో తీసేయండి. అట్లా కాకుండా మీరు మంచి బ్యాంక్, ఇప్పుడు సపోజ్ ఇండెక్స్ చెందిన కోటక్ బ్యాంక్ లో ఉన్నారు, లాస్ లో ఉన్నారు, కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా కరూర్ వైశ్య, ఫర్ ఎగ్జాంపుల్ కరూర్ వైశ్య బ్యాంక్ లో ఉన్నారు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్లా ఇటువంటి తర్వాత ఇన్ఫ్రా కంపెనీస్ లో మంచి కంపెనీస్ లో ఇన్ఫ్రా కంపెనీస్ లో ఉన్నారు. కానీ ఇన్ఫ్రా అన్ని లాసెస్ సార్ ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా చాలా బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది లాస్ట్ 2 years గా. అంటే ఇన్ఫ్రా అనేది హై బీటా సెక్టర్ కింద అంటారండి ఇన్ఫ్రాని. ఆ ఇన్ఫ్రా గానీ రియాలిటీ గానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్కెట్స్ లో ఒక చిన్న కరెక్షన్ వచ్చినా కూడా అంటే మార్కెట్స్ నిఫ్టీ ఒక 3% పడింది అనుకోండి, ఇన్ఫ్రా స్టాక్స్ 10 to 12% పడతాయి. హై బీటా స్టాక్స్ అదే ఇన్ఫ్రా కానివ్వండి రియాలిటీ. రేపొద్దున మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అయ్యి అంత బాగుండి మార్కెట్స్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయితే ఫస్ట్ ఇవే చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తాయండి, ఇన్ఫ్రా స్టాక్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్ లో ఉండమని చెప్తాను. ఎందుకంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సో ఓపిక ఉండాలండి స్టాక్ మార్కెట్ బాగా. ఎవరికి ఎక్కువ ఓపిక ఉంటుందో వాళ్ళు ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. ఎవరికి ఓపిక లేదో ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ వీటితో అంటే డే టు డే బేసిస్ లో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. బట్ బై అండ్ లార్జ్ వాళ్ళ నష్టాల్లో ఉంటారు తప్ప లాభాలు ఉండరు. మంచి కంపెనీలో ఉంటూ లాంగ్ టర్మ్ ఉండడం అనేది రైట్ డెసిషన్ అవుతుంది. ఓకే సార్, సెక్టార్ వైజ్ గా మీరు ఏ సజెస్ట్ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే యుద్ధంతో సంబంధం లేని సెక్టార్స్ ఏమైనా చూడొచ్చా? ఎఫ్ఎంసీజీ లేదా డిఫెన్స్ స్టాక్స్ లేదా డొమెస్టిక్, పూర్తిగా డొమెస్టిక్ ఎకానమీ. బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు, ప్రైవేట్ బ్యాంక్స్. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా పడుతున్నాయి. సంబంధం లేదు యాక్చువల్లీ, యుద్ధంతో ఏం సంబంధం లేకున్నా సరే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పడుతున్నాయి. అంటే యుద్ధంతో సంబంధం లేకుండా అనేది 1-2 సెక్టర్ మినహాయిస్తే పెద్దగా మిగతా సెక్టర్ అంటే ఎందుకు బ్యాంకులు పడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఒక 2-wheeler ఆర్ కారో కొనాలనుకుంటున్నాం అనుకోండి, కూడా ఈ విధంగా పెరిగి సైకలాజికల్ గా ఏం చేస్తాం మనం, కారు కొనం. ఓకే, సో ఒక కారు కొనం పోస్ట్ పోన్ చేసుకుంటాం. అంటే ఈ సైకలాజికల్ అండి అంతా కూడా. సో ఆటోమేటిక్ ఆటోమొబైల్ అనేది ఇండస్ట్రీ అనేది కొంచెం వెనకడుగు వేస్తుంది. ఆటోమొబైల్ అంటే మనం కార్ ఎలా కొంటాం, బ్యాంకులో లోన్ తీసుకొని కొంటాం. కాబట్టి బ్యాంకులకు కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా కొన్ని సెక్టార్ చెందిన కంపెనీస్ ఏంటి అంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. సో అంటే డిఫాల్ట్ అంటే బ్యాంక్ లోన్ తీసుకొని చిన్న స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఎకానమీలో ఇటువంటి అనిస్థితి వచ్చినప్పుడు సో వాళ్ళకి ఊహించని వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు బ్యాంకింగ్ కి రీపే చేసే కెపాసిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఎన్పిఎస్ పెరుగుతాయి. దాంతో పాటు మనం రీసెంట్ గా మనం చూస్తున్నాము ఈ ఐటీ ఎంప్లాయీస్, ఐటీలో కొంచెం ఈ జాబ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్యాంకింగ్ కి నెగిటివ్. బట్ ఓవరాల్ గా బ్యాంకింగ్ ని అంత నెగిటివ్ ఏం కాదు. మన ఐ మీన్ వార్ అనేది బ్యాంకింగ్ మీద అంత పెద్ద నెగిటివ్ కాదు. మనది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి బ్యాంక్స్ ని హోల్డ్ చేయమంటారు. కాకపోతే మంచి స్టాక్ లో ఉండండి, అదే పదే చెప్తూ ఉంటాను. క్వాలిటీ స్టాక్స్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. బ్యాంక్స్ మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉన్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా స్టార్ట్ బయింగ్ అని చెప్తానండి. లైక్ కరూర్ వైశ్య కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే బయింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే,
సో సార్ ఇప్పుడు ఐటీ స్టాక్ సంబంధించి మొన్నటి వరకు చాలా కరెక్షన్ కనిపించింది. బట్ లాస్ట్ 2-3 డేస్గా అన్నిటికంటే తక్కువ పడుతుంది ఐటీ స్టాక్స్. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీని పరిస్థితి బాగుందన్నారు. ఇప్పుడు అన్నీ పడుతున్నాయి సెక్టర్స్, కొంచెం తక్కువ ఐటీ పడుతుంది. సో ఈ దశలో ఐటీ ఏమన్నా చూడొచ్చా, చూడరాదా? మీరు ఏ స్టాక్ ఏ సెక్టార్ వైపు మొగ్గు చూపుతారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే ఐటీ అంటే ఆల్రెడీ ఐటీ అనేది మనం చూసామంటే ఈ యుద్ధానికి ముందే 1 month లోనే దాదాపు ఐటీ మేజర్స్ అన్ని కూడా 20-22-25% కరెక్ట్ అయినాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి. సో దాని కారణంగా ఐటీ కంపెనీస్ లో కొంచెం ఒక లాస్ట్ 2 days గా మార్కెట్ పడుతున్నా కూడా పెద్దగా పడలేదు. బట్ ఐటీ కంపెనీస్ కి ట్రేడింగ్ పరంగా ఏమైనా ట్రై చేయొచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను ఐటీ కంపెనీస్ మీద పదే చెప్తూ ఉంటాను. ఐటీ కంపెనీస్ మీద నేను అంత పాజిటివ్ గా లేనండి. ఎందుకంటే అన్సర్టనిటీ అనేది చూస్తున్నాము, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూస్తున్నాము, తర్వాత ఏ రోజుకి ఆ రోజు భారీ చేంజ్ టెక్నాలజీలో అసలు ఎవరు ఊహించని చేంజ్ అనేది వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. కాబట్టి అంత డైనమిక్ గా మనము స్టాక్ ని ఐడెంటిఫై చేయలేము. అంటే అటువంటి కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త స్టాక్ కావచ్చు, కొత్త కంపెనీని మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి బెటర్ ఏంటంటే ఐటీకి కొంచెం దూరంగా ఉండడం చాలా వరకు బెటర్. ఓకే, సో ఏ సెక్టార్ ను మీరు సజెస్ట్ చేస్తారు ఈ సమయంలో? అంటే అగైన్ సో దాదాపు అన్ని సెక్టార్లు ఈ మధ్య లాస్ట్ ఒక కొన్ని రోజుల్లో పడుతున్నాయి. ఇలా మరీ ముఖ్యంగా లాస్ట్ 1 week నుంచి ఈ వార్ రిలేటెడ్ గా దాదాపు అన్ని క్రాష్ అయిపోయాయని చెప్పాలి. సో నేను అనుకోవడము ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి, రేపు పొద్దున మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే వాటిలో ఫస్ట్ ఆటోమొబైల్ ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. సో ఇటువంటి తర్వాత ఇన్ఫ్రా కూడా చాలా మంది ఇన్ఫ్రాని ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ మీరు మీ ఉద్దేశం ఒక 4-5 కానీ ఉండగలిగితే ఇన్ఫ్రాకి నేను పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా మనం చూసాం బడ్జెట్ లో కూడా అంటే మరీ ముఖ్యంగా హైవే మీద అటు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. హైవే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్, తర్వాత టైం లైన్ ఇవన్నీ మనం చూస్తున్నామంటే త్వరగా వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇన్ఫ్రాని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు కూడా ఉంచండి, హోల్డ్ చేయండి, ఓపికతో హోల్డ్ చేయండి. దీంతో పాటు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది కూడా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా మనం ఆల్టర్నేట్ ఎనర్జీ ఏవైతే ఉంటుందో లైక్ ఆల్టర్నేట్ పవర్ చెందిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ కూడా మంచి అంటే ఈ టైం ఇది ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు అండి. అంటే లైక్ సుజలాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ని మనం ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇటువంటి టైంలో కొనుక్కోవచ్చు. ఇటువంటి సెక్టర్ మీద పాజిటివ్ ఉన్నా ఇంకా ఎప్పుడు చెప్పేదే మనం హెల్త్ కేర్ అనేది ఎవర్ గ్రీన్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి హెల్త్ కేర్ మీద యాజ్ యూజువల్ గా నేను పాజిటివ్ గానే ఉంటాను, దాని మీద కూడా పాజిటివ్ ఉంటాను. ఓకే సార్, ఎఫ్ఐఐస్ పరిస్థితి ఏంటి సార్? ఇవాళ కూడా దాదాపు 6,340 కోట్ల సెల్లింగ్ చేశారు. కష్టమేనా ఎఫ్ఐఐస్ ఇండియాకి మళ్ళీ ఆ విధంగా? ఫిబ్రవరిలో కొంచెం కనిపించింది, మళ్ళీ పర్లేదు, కొంత ఫిబ్రవరిలో సెల్లింగ్ తగ్గింది అనుకున్న సమయంలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఎస్ అగైన్ మళ్ళీ స్టార్ట్ సెల్లింగ్ అనమాట, సెల్లింగ్ స్టార్ట్ చేశారు. సో నేను కూడా తగ్గొచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్ తో కలుపుకుంటే దగ్గర జూలై నుంచి, అంటే మీరు లెక్కేయండి, లాస్ట్ ఇయర్ అంతా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్లస్ జన్ మార్చ్, సో అంటే 2 నెలలు. మార్చ్ కూడా నాకు తెలిసి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దగ్గరగా 2 లక్షల కోట్ల పైన, 2,20,000 కోట్లు, 2,30,000 కోట్ల పైన అప్రాక్సిమేట్ గా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, దాకా లాస్ట్ ఒక 7-8 నెలల్లో వాళ్ళు వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకోవడానికి ప్రత్యేకించి పెద్దగా ఇది ఉండకపోవచ్చు ఇండియాలో. ఇప్పటికే మన ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గుతూ వస్తున్నాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే ఒక కంపెనీ ఓవరాల్ గా అన్ని కంపెనీలో తీసుకుంటే
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే డిఐఎస్ది ఎక్కువైంది, ఎఫ్ఐఎస్ తక్కువైంది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ది ఎక్కువ ఉండేది, డొమెస్టిక్ ఫండ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా డిఐఎస్ది ఎక్కువైంది. ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ 2-3 నెలల్లో. కాబట్టి దీన్ని మనము ఇక్కడ నుంచి లాస్ట్ మంత్ అనుకున్నాను నేను, ఫిబ్లోనే ఇంకా ఎండ్ కార్డ్ పడవచ్చు అనుకున్నాను ఎఫ్ఐఎస్ సెల్లింగ్. బట్ మళ్ళీ అగైన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఈ క్రైసిస్ ఏవైతే ఉన్నాయి, గ్లోబల్ క్రైసిస్, మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ సెల్లింగ్, లాస్ట్ లెగ్ సెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పాజిటివ్ గా మనం ఆలోచించుకుంటే కొంచెం వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగిపోతుంది ఈ క్రైసిస్ రిజాల్వ్ అయితే? డెఫినెట్ గా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకోటి, వాళ్ళకి వేరే స్టాక్ మార్కెట్స్ కన్నా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రీసెంట్ కరెక్షన్ తర్వాత వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అటు వాల్యుయేషన్స్ పరంగా చాలా అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ తక్కువ పడ్డదంటే మనదే అనుకుంటా. జపాన్ సంబంధించి చాలా నిఖాయ్ ఆల్మోస్ట్ 6% పడ్డట్టుంది. జపాన్ 6% ఈ రోజు పడింది. బట్ ఓవరాల్ గా హై నుంచి చూసుకుంటే 10% పడిందండి జపాన్. ఓకే, మనది కూడా 9%. జపాన్ మనం ఈక్వల్ గా హై నుంచి చూసుకుంటే, అంటే ఈ రోజు మాత్రం 6% పడింది. అది మీరు చెప్పింది కరెక్టే. బట్ హై నుంచి చూసుకుంటే మాత్రం 2 ఈక్వల్ పడ్డాయి. కాకపోతే జపాన్ ఎంత పెరిగింది? జపాన్ చాలా పెరిగింది. ఎస్, లాస్ట్ ఇయర్ లో జపాన్ ఇండెక్స్ 45% పెరిగిందంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం, డెట్ టు జీడిపి రేషియో హైయెస్ట్ ఉన్న దేశం అంటే జపాన్ అండి. అంటే వాళ్ళకి స్థాయిని మించి డెట్ ఉందండి. అంటే వాళ్ళ జీడిపి తర్వాత వీటి మించి, అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఫర్దర్ గా డెట్ అనేది పెరిగిపోతే ఎకానమీ ఇంకా మరింత కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే అక్కడ మార్కెట్స్ పెరుగుతున్నాయి. సో మన అంత ఆ విధంగా పెరగలేదు కదా. సో మన మార్కెట్ ఆ విధంగా పెరగలేదు. కాబట్టి మనం జపాన్ ఈ ఒక్కరోజు మాత్రం రియాక్షన్ మీరు అనుకుంటే 6% పడింది. ఇప్పుడు ఎఫ్ఐఐతో సంబంధం లేకుండా మనం పెరుగుతామా సార్? వాళ్ళు లేకున్నా పెరగొచ్చా? ఇప్పుడు మొన్న నిఫ్టీ 50లో ఏదో చూశాను, ఎఫ్ఐఐస్ ను డిఐఎస్ బీట్ చేశారు అని చెప్పి. నిఫ్టీ చెప్పలేదండి, చాలా రోజులైంది. నిఫ్టీ 50లో మనది డొమెస్టిక్ ఫండ్సే ఎక్కువగా హోల్డింగ్స్ అనేది ప్రస్తుతానికి ఉన్నాయి. డెఫినెట్ గా అంటే వాళ్ళు పెద్దగా బయింగ్ అవసరం లేదండి మనకి. వాళ్ళు బయింగ్ అవసరం లేదు. అట్లీస్ట్ భారీ సెల్లింగ్ చేయకుండా ఉంటే చాలు వాళ్ళకి. అంటే మనకి వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటంటే పెద్ద బయింగ్ అవసరం లేదు. సెల్లింగ్, భారీ సెల్లింగ్ లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ యాక్షన్ మనకి కనపడుతుంది, స్టాక్స్ ముందుకు వెళ్తాయి. ఓకే. సో ఇంకొకటి గోల్డ్, సిల్వర్. జనరల్గా ఇటువంటి క్రైసిస్ వస్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధరలు విపరీతంగా పెరుగుతాయి కదా. ఎప్పుడు స్టెబిలిటీ లేకున్నా, అన్సర్టనిటీ వచ్చినా గోల్డ్ సిల్వర్ ధరలు పెరగాలి. ఇప్పుడు ఎందుకు పెరగట్లేదు సార్? ఆల్రెడీ పెరిగాయి కదండి ఈ మధ్య కాలంలో. లాస్ట్ 1.5 years లో ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ అనేది భారీగా పెరిగాయి. కాబట్టి ఇంకా మళ్ళీ అవి పెరగాల్సిన అంత బయింగ్ అయితే ప్రస్తుతానికి రాదు. మళ్ళీ రేపు పొద్దున మీరు చూడండి, కొంచెం ఈ వార్ రిలేటెడ్ న్యూస్ ఆగిపోయి, ఈ వార్ అంతా ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా వచ్చేస్తే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇక్కడ నుంచి భారీగా పడతాయండి. కాబట్టి ఎవరిని కూడా ఈ టైంలో గోల్డ్ సిల్వర్ లో ఫ్రెష్ బయింగ్, అన్సర్టనిటీ ఎక్కువ ఉంది కదా, ఇంకా గోల్డ్ మంచి టైం బై చేసుకోవడానికి అని చెప్పేసి బై చేయమని చెప్పను. ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే గోల్డ్ సిల్వర్ లో అవుతుంది. గోల్డ్ సిల్వర్ మళ్ళీ పడతాయి అంటే గోల్డ్ 1,30,000 స్థాయికి రావచ్చా సార్? 1,20,000 కూడా వస్తుందండి. మీరు ఆగలిగితే మీరు ఒక 6 to 8 months ఇయర్ ఎండింగ్ కి మీకు రావడానికి అవకాశం ఉంది. ఓకే. సిల్వర్ ఎక్కడ దాకా రావచ్చు? 2 lakhs బిలో రావచ్చా? 1,80,000 కి అయితే టచ్ చేయొచ్చు అండి సిల్వర్. 1 lakh ఇప్పుడు రీసెంట్ గా కొంచెం పెరిగింది. మళ్ళీ 82 ఇంటర్నేషనల్ మార్కెట్ లో 84 వచ్చేసింది. సో నేను కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 82 బ్రేక్ అయితే 72 దాకా రావచ్చు. సో మన ఇండియన్ మార్కెట్ లో నేను కూడా 2 lakhs బ్రేక్ అయ్యి దగ్గర 1,80,000 దాకా రావచ్చు. ఇప్పుడు లాస్ట్ 2 years గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎవరికి డబ్బులు రావట్లా. జిగ్జాగ్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. 25,800, 25,900 దాటిన తర్వాత అమ్మేసి మళ్ళీ కిందికి రాగానే కొన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. సో ఈ సమయంలో జిగ్జాగ్ ట్రేడింగే కరెక్టా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటే? ఈ టైంలో అంటే
ట్రేడింగ్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉండి టైమింగ్ తో ఎగ్జిట్ అయ్యి టైమింగ్ మళ్ళీ టైమింగ్ తో కొంటే ఓకేనండి. అది కాకుండా అంటే ఓవర్ లెవరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసుకొని లాంగ్ స్టాక్ లో ఉండి అటువంటి చేయకుండా కొంచెం స్మార్ట్ వర్క్ గా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ వాటిని ఎగ్జిట్ అవుతూ మళ్ళీ వాటిని బై చేసుకుంటూ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకొని చేసుకుంటే పర్లేదండి, బాగానే ఉంటుంది. సరే, ఒకటి ఈ స్టాక్ మార్కెట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటంటే ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా పెరుగుతూ పోతుంది, ఇంకో 3-4 సంవత్సరాలు అసలు పెరగదు. ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నామా? 3-4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల వరకు ఇలానే ఉండొచ్చా? ఇక్కడ పోస్ట్ కరోనా పీరియడ్ విపరీతంగా పెరిగిపోయింది. 7,500 పడ్డది కాస్త 26,300, అంటే 3 times ఆ 2021-22 తర్వాత నుంచి కంటిన్యూస్గా. సరే, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో కొంత ఒక 7-8% కరెక్ట్ అయిందేమో, బట్ 7,500 నుంచి 26,200 వరకు 3 times కరెక్షన్ లేదు. మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు సేమ్ అదే ఫేజ్లో ఉండొచ్చా? ఇక్కడెక్కడే ఆల్రెడీ 2 years ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. 2024 సెప్టెంబర్ అక్టోబర్ టచ్ అయిన హై దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు అవునండి, లాస్ట్ 2 years నుంచి మన మార్కెట్స్ ఏమాత్రం కూడా పెద్ద గొప్పగా లేవు. అంటే ఇండెక్స్ పర్లేదు, ఇండెక్స్ పెద్ద నష్టపోయింది ఏం లేదు ఇండెక్స్, కానీ స్టాక్స్ లో అయితే దారుణమైన నష్టాలు చూసాము. ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గొప్ప బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ కూడా దాదాపు భారీ నష్టాలు ఇచ్చిందన్నమాట ఇన్వెస్టర్స్ కి. కాబట్టి ఏంటంటే నేను కూడా మీరు అన్నది కరెక్ట్ అయితే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ అని అందరు తెలిసిందే, 2 ఫేజులుగా ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంటే మార్కెట్ లో పడకుండా పట్టలేదు కానీ బట్ బేర్ మార్కెట్ స్టాక్స్ పరంగా బేర్ మార్కెట్ అని చెప్తాను. సో ఇది దాదాపు నెక్స్ట్ ఒక 1 or 2 months లో దీనికి ఎండ్ కార్డు పడి స్టెబిలిటీ అనేది మన ఇండియన్ మార్కెట్స్ లో రావడానికి అవకాశం ఉంది. సార్, యావరేజ్ చేయొచ్చా? స్టాక్స్ బాగా పడితే గనక ఇప్పుడు ఈ వాల్యూకి వచ్చాయి కాబట్టి యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్ గా అండి, మంచి కంపెనీస్ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు అండి. 2 రకాలు ఉంటాయి థీరీస్. ఒకటి ఏంటి అంటే అది ఆ కంపెనీ కంప్లీట్ గా అంటే ఫండమెంటల్స్ ఏమాత్రం అనుకూలంగా లేదు అనుకుంటే దాన్ని మనం యావరేజ్ చేయకుంటూ ఉన్న కంపెనీ ఎగ్జిట్ కావాలి. అంటే ఎలాంటి కంపెనీస్ మనం యావరేజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అని ఉంది. హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఇది ప్రతి పడిన సందర్భంలోనూ కొనుక్కోమని చెప్తారండి. రీజన్ ఏంటి? రీజన్ పరంగా ఇది కానీ గమనిస్తే 52-week హై గాని గమనిస్తే 29, ఇప్పుడు 24 దగ్గర ఉంది. సో ఇది 2,200 దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఇంకా 2,000 వచ్చినప్పుడు అట్లా ప్రతి సందర్భంలో కొనుక్కోండి. ఎందుకంటే మన ఇండియాలో ఫ్యూచర్ అంతా కూడా ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, తర్వాత మరి ముఖ్యంగా ఏదంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇటువంటి కంపెనీస్ అనేవి కూడా ఎక్కడికి కిందకి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి వెళ్తాయి. కాబట్టి ఇటువంటి కంపెనీస్ లో మీరు ట్రేడింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇటువంటి కంపెనీస్ లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ లో లాస్ట్ 3 ఏళ్ళు యావరేజ్ చేసుకున్న వాళ్ళందరికీ నెగిటివ్ గా రిటర్న్స్ వచ్చింది. అట్లా భవిష్యత్తు లేని కంపెనీస్ కి లో మీరు యావరేజ్ చేయకండి. మంచి భవిష్యత్తు ఉండి మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో యావరేజ్ చేసుకోండి. సార్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ 100 ఏప్రిల్లో 14,084 వరకు వచ్చి మళ్ళీ దాదాపు 19,222 దాకా పెరిగింది. ఆల్మోస్ట్ 30% దాకా పెరిగిందని అనుకోవచ్చు. 35% పెరిగింది లో నుంచి. మళ్ళీ ఇప్పుడు 20% పైన కరెక్ట్ అయింది. ఇవాళ అయితే స్మాల్ క్యాప్ 100 అయితే 15,896 దాకా కూడా వచ్చింది. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు అవాయిడ్ చేయాలా? ఓన్లీ నిఫ్టీ 50లో ఉండాలా? ఓన్లీ లార్జ్ క్యాప్ వైపు ఉండాలా? ఏం చెప్తారు మీరు? స్మాల్ క్యాప్ ని అయితే అగైన్ అండి, ఇప్పుడు ట్రేడింగ్ పరంగా అయితే మీరు లార్జ్ క్యాప్ లో కొనండి. మీరు మీ వ్యూ ఒక జస్ట్ ఒక డేస్ ఆర్ నెలల కోసం ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటాము. అంటే ఈ వోల్టాలిటీ ఉన్నప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతుంది. సో అటున్నప్పుడు మీరు ఇండెక్స్ స్టాక్స్ లో ఉండి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని అట్లా కొంటూ ఉంటే మీరు ఆ పని చేయండి. ట్రేడింగ్ అంటే పెద్ద స్టాక్స్ లో ఉండండి. అట్లా కాదు నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాను, నాకు ఒక మంచి విజన్ ఉంది, లాంగ్ టర్మ్ లో నేను ఈ కంపెనీ మీద నాకు మంచి భరోసా ఉంది, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా కూడా ఫ్యూచర్ కనపడుతుంది. అటువంటి స్టాక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అట్లా చాలా ఉంటాయండి. మంచి బిజినెస్ ఉండి మంచి బిజినెస్ మోడల్ ఉండి ఉన్న కంపెనీస్ ఉంటాయి. అటువంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ మీరు లాస్ ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయండి, ఇంకా యాడ్ కూడా చేసుకోండి. ఓకే ఓకే ఓకే. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయం లేదా సార్? 3-4 years అయితే ఇంకా ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతూనే ఉందండి, రోజు రోజుకి జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంకా మరింత డ్యామేజ్ ఉన్నా కూడా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒకటేనా? మన ఇంటర్నల్ ఇష్యూస్ ఏం లేవా? యుఎస్ ట్రేడ్ డీలు ఇవన్నీ ఓకే అయిపోయి సేల్ త్రూ అయిపోయాయి కాబట్టి ఇంకా మన ఇంటర్నల్ ఇష్యూస్ ఏం లేవా? మనకి పెద్దగా మన ఇండియన్ ఎకానమీకి ఎటువంటి ధోకా లేదండి. ఇప్పుడు మనకి బ్యాడ్ అంటే చాలా నెగటివ్ చెప్పుకోవాలంటే క్రూడ్ ఆయిల్ పెరగడమే చాలా పెద్ద మేజర్ నెగటివ్ అండి. సో డొమెస్టిక్ గా మనం ఎక్సలెంట్ గా చేస్తున్నాం డొమెస్టిక్ గా. ఎందుకంటే మన జీడిపి గ్రోత్ కావచ్చు, తర్వాత రీసెంట్ గా వచ్చిన మీరు మన కంపెనీస్ నెంబర్స్ చూడండి, లేటెస్ట్ క్వార్టర్ కానీ గమనిస్తే రెవెన్యూ గ్రోత్ దాదాపు 14% మనం చూసాము. సో ఇంత అద్భుతంగా డబుల్ డిజిట్ గ్రోత్ ఒక క్వార్టర్ లో రావడం అనేది మామూలు విషయం కాదనమాట. అదేవిధంగా మన ఇండియన్ ఎకానమీ ఒక నెక్స్ట్ 3వ స్థాయికి వెళ్తుంది. అంటే జర్మనీ కూడా దాటే అవకాశాలు నెక్స్ట్ ఒక 1.5 years కనపడుతున్నాయి. సో డొమెస్టిక్ గా ఎక్స్ట్రీమ్. బట్ క్రూడ్ ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ పెయింట్స్ లేకపోతే ఏవియేషన్ ఇటువంటివి ఒక్కటి కాదు. అంటే చాలా మంది ఏంటంటే 1-2 సెక్టార్లు ఇవి ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటారు. బట్ అవి వాటితో పాటు ఒకటి ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మనం 84-85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ డెఫినెట్ గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు హైలో ఇప్పుడు ఎంత $100 ఉందండి. సో ఇదే విధంగా కొనసాగితే ఏమవుతుందంటే గవర్నమెంట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది $130 దాటితే గానీ ప్రైస్ పెంచడం గురించి ఆలోచించామని చెప్పారు. ఎల్పిజి పెంచేశారు, $130 దాటితే పెంచుతామని చెప్పారు. అదే జరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం అనే కాకుండా అండి ఎలా ఉంటుందంటే మీరు అన్నది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏదైనా వస్తువు ఇప్పుడు ₹100 ఉన్నప్పుడు ఒక వస్తువు మనం కొనాలనుకున్నప్పుడు 150 వెళ్తే మనం కొనడం ఆపేస్తాం. సో ఏమవుతుంది, కంపెనీ నష్టపోతుంది. ఆ ప్రొడక్ట్ తయారు చేసిన కంపెనీ నష్టపోతుంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎకానమీలో ఒక దానికి స్ట్రాంగ్ గా దెబ్బ పడిందంటే అన్ని సెక్టర్లు స్లోగా వీక్ అయిపోతాయి. అయితే మీరు ఇంకో పాయింట్ అన్నారు, గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ పెంచదు అన్నారు. పెంచకపోయినా గవర్నమెంట్ కి లాస్ అండి, ఎట్లయినా సరే ఇండియాకి లాస్. ఇప్పుడు $130 బ్యారెల్ కి దాటితే గానీ పెంచమన్నారు. ఎందుకంటే వాళ్ళకు కుషన్ ఉంది, 2-3 years గా కంట్రోల్లో ఉంది, $60 వరకు మాత్రం ఉంది. అప్పుడేం రేట్లు తగ్గించలేదు ఆయిల్ కంపెనీస్. నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి, క్రూడ్ ఆయిల్ పెంచకపోతే ఏమవుతుందంటే కామన్ మ్యాన్ మీద ఏం కాదు. కాకపోతే గవర్నమెంట్ కి లాస్ కదా, గవర్నమెంట్ కి లాస్ అయినా కూడా మన ఎకానమీకి దెబ్బే కదా. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100 లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ క్రూడ్ ఆయిల్ పెంచకుండా ఇదే రేటుకి ఇచ్చినప్పుడు అదంతా కూడా లాస్ కిందే గవర్నమెంట్ కి లాస్ అవుతుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి లాస్ అవుతుంది. ఆయిల్ కంపెనీస్ కి మేజర్ గా ఆయిల్ కంపెనీస్ బీపీసీఎల్, ఐఓసీ ఇవన్నీ కూడా అలా డెఫినెట్ గా అండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఇదంతా సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతే. బట్ ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ పెరగడం అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ గ్రోత్ అంటే ఇన్ని రోజులు ట్రేడ్ వార్లు అసలు యాక్చువల్ గా ట్రంప్ చేసింది ట్రేడ్ వార్లు అవన్నీ ఇండియాకి ఏం పెద్ద ఫరక్ పడలేదు. బట్ ఇది మాత్రం చాలా పెద్ద దెబ్బ అండి. ఇరాక్ కి ఎంత దెబ్బో, ఇంకోటి అమెరికాకి ఎంత దెబ్బో కానీ మన ఇండియాకి మాత్రం చాలా దెబ్బ. ఇండియాని కాదు, యుఎస్ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. మన రీసెంట్ జాబ్ డేటా చూస్తే అసలు దారుణంగా ఉంది. తర్వాత ఈ యుద్ధంలో వాళ్ళు దగ్గరగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 20 లక్షల కోట్లు నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోతూ దేశాన్ని ప్రపంచాన్ని నష్టపరుస్తున్నారు అమెరికన్స్. ముందు ఇమీడియట్ గా ట్రంప్ ని తీసి పక్కన పడేస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి.
థ్యాంక్ యూ శేషు గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చినందుకు.